కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి గంగాధర్ వారసు పర్యటనలతో దూసుకుపోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సంచార జాతర సంఘ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర శ్రీనివాస్ తిప్పరిశెట్టి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతరకు రాజకీయ అవకాశం లేకుండా ఉంది. రాజ్యాంగంలో వీరికి రిజర్వేషన్స్ లేదు. రాష్ట్ర రాజకీయ పార్టీని కూడా వీరిని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతి కులాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న వీరిని పట్టించుకున్న నాదులే లేడు. ఈ జాతి ప్రజలను గుర్తించి రాష్ట్రంలో ఉన్న 6 ఎమ్మెల్సీ స్థానాలు అధికార పార్టీ సీటు కేటాయించి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. మా సంచార సామాజిక వర్గాల నుండి విద్యావేత్త మదనం గంగాధర్ తన ఉద్యోగాన్ని త్యాగం చేసి ప్రజా సంఘాల కోసం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు. వారికి అధికార పార్టీ సపోర్ట్ చేయాలని సంచార జాతర సంఘ ప్రభుత్వాన్ని కోరుతుందన్నారు. ఒక్కరికి అవకాశం ఇవ్వండి. శాసన మండలిలో మా బాధలేందో చెప్పుకునే ప్రతినిధి లేడు. ఆ ప్రతినిధి కొరకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వారికి అవకాశం ఇవ్వాలి. మిగతా అన్ని పార్టీలు కూడా మద్దతు పలకాలి. ఒక్క అవకాశాన్ని మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. కాబట్టి వారిని కూడా ఈరోజు సమావేశానికి మేము ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి మేదర్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, పూసల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, జంగం సమాజం అధ్యక్షులు విశ్వేశ్వరయ్య గారు, అదేవిధంగా ఇంకా పార్టీ సంఘం అధ్యక్షుడు వచ్చిండు. అదేవిధంగా మన 17 ఏళ్ళ సర్వీసును 12 ఏళ్ళు పనంగా పెట్టి మరి రాజకీయంగా నా బిడ్డల కొరకు నేను సేవ చేస్తాను. రాజకీయమే స్టాండ్, వేరే ఉద్యమం కాదు. రాజకీయమే పంతగా ఎన్నుకొని వచ్చిండు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఏవైనా నాకు టికెట్ ఇవ్వబోతాయనే ధీమాతోటి చేస్తే మేము అది గమనించిన సంచార యాత్ర సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు తెలంగాణ సంచార యాత్ర సంఘం ఈ వేదికను ఏర్పాటు చేసి తనను మిగతా అన్ని సంఘాలకు పరిశీలించి మీ ఉద్దేశాన్ని విన్నపాన్ని తెలియపరిచిందిగా ఈ సంచార జాతర సంఘం ఆహ్వానిస్తుందన్న. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. మీ సందేశానికి కొంచెం సమయభావం ఉన్నది. మనం ఇంకా చేరగలుగుతాము, స్పష్టంగా చెప్తారు మీరు. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. ఈ సభలో నన్ను పరిచయం చేసినటువంటి నరేందర్ అన్న, అదేవిధంగా సీనన్న, భవిష్యత్తు తరాలకు బాటలు వేయడానికి వచ్చినటువంటి మహనీయులందరికీ, ఇక్కడ కూర్చున్న మహనీయులందరికీ పేరు పేరున నమస్కారం. అయితే నా గురించి కొంతమంది చెప్పారు, నేను సంచార జీవిని అని చెప్పి. నేను 22 సంవత్సరాల పాటుగా సంచార జీవిగా, బాల కార్మికుడిగా, న్యూస్ పేపర్ బాయ్గా అంచెలంచెలు వెతుకుతూ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న కాలంలో రెగ్యులేటరీ పోస్టులోనే నియామకం చెందాలనే ఉద్దేశంతో సబ్ ఇన్స్పెక్టర్గా నేను ఉద్యోగం సంపాదించి వివిధ స్థాయిల్లో డిఎస్పీ వరకు కొనసాగి డిఎస్పీ స్థాయిలో ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో నేను విఆర్ఎస్ తీసుకున్నాను. దానికి ప్రధాన కారణం, నేను ఉద్యోగ జీవితంలో 26 సంవత్సరాలు, నిజ జీవితంలో 22 సంవత్సరాలు, నా వయసు 48 సంవత్సరాలు, 49 సంవత్సరాలు నడుస్తా ఉన్నాను. ఒకే ఒక కారణం, కొన్ని జీవులు, జాతులు రాజకీయ వేదికలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ లేకపోవడమే ప్రధాన కారణము నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి రావడానికి కారణం. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో దాదాపు నేను పరిశీలించినట్లయితే, నేను విశ్లేషణ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 120 కులాలు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళయ్యి, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా, పార్లమెంటరీ రిప్రజెంటేటివ్ పాలిటిక్స్లో లేకుండా నోచుకునే స్థితిలో ఉన్న విషయాన్ని గమనించాలి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అటువంటి వేదికలో ఉండాలంటే ఖచ్చితంగా రాజకీయంగా మాత్రం ప్రయత్నం చేసినప్పుడే అన్ని సమస్యలు తీయడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వాలు మానవ సూచిగా చూస్తూ ఉంటాయి, మానవ అభివృద్ధి సూచిగా చూస్తూ ఉంటుంది. అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి చేస్తూ ఉంటుంది, అభివృద్ధి బాటలో నడపాలనుకుంటుంటారు. అటువంటి సందర్భాల్లో ప్రతిదానికి రాజకీయం ముడిపడి ఉన్నప్పుడు మన వర్గాలు రాజకీయ ప్రాతినిధ్యం వహించినప్పుడు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఒక మాటలో చెప్తూ ఇంకా వేరే విషయాలకు నేను వెళ్ళడం లేదు. ఈ సందర్భంగా నేను నా ముందున్నటువంటి ఛాలెంజ్ ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కరీంనగర్, మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి నేను గ్రాడ్యుయేట్గా
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బరిలో ఉన్నాను. ఈ సందర్భంగా నన్ను పరిచయం చేస్తూ నాకు మద్దతు పలకాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి 4 జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ప్రతినిధులు నాకు మద్దతు పలకాలని చెప్పి నన్ను పరిచయం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మహనీయులందరికీ ఒకసారి కృతజ్ఞత తెలుపుతూ నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ గంగాధర్ సార్. అలాగే మా